నిజంగా మనము ఫాదర్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ ప్లానింగ్, అడ్జస్ట్మెంట్, ఏ టైంలో డబ్బులు ఖర్చు పెట్టాలి, ఏ టైంలో మనము సర్దుకుపోవాలి, మెయింటైన్ ఎలా చేయాలి, నెలవారీ ఎట్లా మనము ప్లానింగ్ చేసుకోవాలి, సేవింగ్ చేయాలి. ఇవన్నీ నిజంగా మా డాడీ చేశారు కాబట్టి కష్టకాలంలో ఒకళ్ళకి సహాయపడే స్థాయిలో ఉన్నారు. హెల్త్ బాగాలేనప్పుడు అప్పుడు డబ్బులు దాచిపెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు మన హెల్త్ ఖరాబ్ అవుతుందో తెలియదు. అప్పటికి మనం ఒకళ్ళని చేజార్చకుండా మన దగ్గర సేవింగ్ ఉంటే మనం ఉపయోగించుకోవచ్చు, నలుగురికి సహాయపడవచ్చు. ఇవి మా డాడీ నిజంగా గ్రేట్ ప్లానింగ్ అండి, చూసి నేర్చుకోవాలి. ప్లస్ కొనుక్కునే స్థితిలో ఉన్న డాడీ ఎప్పుడు తన కోసం ఎప్పుడు ఆలోచించలేండి. ఎగ్జాంపుల్ ఏంటంటే లోనా. అప్పటి కాలంలో లోనా ఉండేది, మీకు చాలామందికి గుర్తుందో లేదో. అప్పటి కాలంలో లోనా ఉండేది 80s 90sలో. ఆ టైంలో అదే కొనుక్కున్నారు, అదే యూజ్ చేసుకుంటూ వచ్చారు. దాని మీదనే మమ్మల్ని స్కూల్కి దింపేవారు, బయటికి తీసుకెళ్ళేవారు, ఏమన్నా అవసరం ఉంటే కూరగాయలు తెచ్చేవారు, మందులు, ఇవన్నిటికీ అది యూజ్ చేసుకునేవారు. ఓకే, తర్వాత అది పాత పడిపోయినా కూడా దాన్నే మెయింటైన్ చేసుకుంటూ చాలా కష్టపడ్డారండి నిజంగా. మళ్ళీ కొత్తది కొనుక్కుంటే డబ్బులు పెట్టాలని చెప్పి తను కొనుక్కోకుండా దాన్నే కష్టపడి మధ్యలో ఆగిపోతే తోసుకుంటూ రావడము, ఇట్లా ఎంతో కష్టపడ్డారు. కానీ ఏనాడు కష్టపడ్డది ఏనాడు చూపించుకోలేదు. ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాక అర్థమవుతుంది. అప్పుడు చిన్నపిల్లలం కదా, ఏం అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది ఎంత కష్టపడ్డారో అని. కానీ ఏనాడు చెప్పుకోలే కష్టం. నిజంగా అంత ప్లానింగ్ చేశారు కాబట్టి చిన్న ఉద్యోగంలో సొంత ఇల్లు కట్టుకున్నారు. సైడ్ ఇన్కమ్ ఉండాలి మనకని చెప్పి క్లినిక్ షాప్ పెట్టుకున్నారు. దానికి మా అమ్మ సహాయపడింది. మెయిన్గా నాకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇచ్చారు. నాకు కూడా ఒక క్లినిక్ పెట్టి నీకు ఏమైనా కష్టకాలం వస్తే ఉపయోగించుకోవచ్చు అని చెప్పి నాతో క్లినిక్ పెట్టించి పిల్లలు కూడా ఏమన్నా అవసరం అవుతుందని చెప్పేసి చాలా హెల్ప్ చేశారు. మా డాడీ ఈజ్ గ్రేట్. ఏమైనా సరే ఇంకెంత చెప్పినా తక్కువే, చాలా ఉన్నాయి.